ఒకసారి చూడండి సార్ ఒకసారి చూడండి సార్ ఇట్లా ఫోటో తీసుకుంటాం సార్ ఒకసారి చూడండి సార్ అంతా ఓకే సార్ ఓకే. అమ్మాయి మీద యాసిడ్ దాడి జరగడం, అంతేకాకుండా విచక్షణారహితంగా చాకుతో పొడవడం జరిగింది. ఈ అమ్మాయి తేరంపల్లి విలేజ్ గురంకొండ మండలానికి చెందిన 22 సంవత్సరాల అమ్మాయి దాసరి గౌతమి అన్న అమ్మాయి మీద ఈ శంకరప్ గణేష్ అనే అక్యూజ్డ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి, వీళ్ళిద్దరూ కూడా డిగ్రీలో పరిచయం, డిగ్రీ చదువుకునే సమయంలో చదువుకునే సమయంలో ఉన్న పరిచయాన్ని బట్టి అమ్మాయిని వెంటబడి వేధించడం, అదేవిధంగా ప్రేమించమని చెప్పి అడగడం జరిగింది. ఈ అమ్మాయి ఎప్పటికైతే ఒప్పుకోలేదు. దానికి తోడు రీసెంట్ గా ఈ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది వాళ్ళ రిలేటివ్స్ అబ్బాయితో. సో దాన్ని జీర్ణించుకోలేకుండా ఈ అబ్బాయి ముందర రోజు ఈవినింగ్ యాసిడ్ బాటిల్, బాత్రూమ్ క్లీనింగ్ చేసే యాసిడ్ అది ఒక బాటిల్ కొనుక్కొని ప్రీ ప్లాన్డ్ గా ఆమె ఇంటికి ఎర్లీ అవర్స్ లో వెళ్ళటం, ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి వెళ్లి ఆ అమ్మాయితో గొడవ పడటం, సబ్సిక్వెంట్లీ ఆ అమ్మాయికి బలవంతంగా యాసిడ్ తాగించడానికి చూశారు. కొంత యాసిడ్ లోపలికి వెళ్ళడం కూడా జరిగింది. షీ హ్యాడ్ ఇంజరీస్ ఇన్ హర్ మౌత్ ఆల్సో. సో ఈ క్రమంలో ఈ పెనుగులాట్లో యాసిడ్ కూడా కింద పడ్డది. అట్ ది సేమ్ టైం అమ్మాయి కూడా కింద పడి ఆ మొహం మీద కూడా ఆ యాసిడ్ అనేది పడటం జరిగింది. సబ్సిక్వెంట్లీ అక్కడ ఉన్న నైఫ్ తో కూడా ఇతను ఆ అమ్మాయి మీద విచక్షణారహితంగా మెడ దగ్గర కూడా ఘాట్లు అయిపోతున్నాం. ఆ అమ్మాయి దాన్ని తప్పించుకునే క్రమంలో చేతికి కూడా అమ్మాయికి ఘాట్లేదు. ఎట్ ది సేమ్ టైం ఆ అమ్మాయి చాలా ధైర్యంగా రిటాలియేషన్ ఇవ్వడానికి ట్రై చేయడం, చేతిలో షాక్ లాక్కుని ఇతని మీద కూడా సెల్ఫ్ డిఫెన్స్ లో రిటాలియేట్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు ఇతనికి కూడా చేతికి ఒక ఘాటు పట్టడం జరిగింది. సబ్సిక్వెంట్లీ ఇతను అక్కడ నుండి ప్రీప్లాన్డ్ గా వెళ్ళాడు కాబట్టి బట్టలనే మార్చుకుని ఆ బట్టలు వేరే చోట పడేసి బెంగళూరు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుండగా మా టీం అనేది మధ్యాహ్నం అరౌండ్ 3-3:15 మధ్యలో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే విత్ ఇన్ అవర్స్, అంటే మధ్యాహ్నం ఎప్పుడైతే మేము పర్సనల్ గా హాస్పిటల్కి వచ్చాను, అంతేకాకుండా మా వాళ్ళందరూ కూడా మార్నింగ్ నుండి రైట్ ఫ్రమ్ మార్నింగ్ మదనపల్లి డిఎస్పీ గారు, అదేవిధంగా లోకల్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా డిఫరెంట్ టీమ్స్ కింద ఫార్మ్ అయ్యి డిఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు పర్సనల్ గా హాస్పిటల్ దగ్గర మానిటర్ చేస్తూ ఆ అమ్మాయికి బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ముందుండి కృషి చేసింది. అంతేకాకుండా వాళ్ళని పట్టుకునే క్రమంలో